నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మరియు టేస్టీగా ఉండే గుజరాతీ స్టైల్ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. 3 కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఈ పప్పు. పులుపు మరియు కారం తీపితో. పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ నేను వీడియోలో మెన్షన్ చేశానండి. మీరు వీడియోను చూస్తూ ప్రాసెస్ని ఫాలో అవుతూ తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి పప్పును చేయండి, చాలా బాగుంటుంది. మనము బెండకాయ ఫ్రైతో ఈ పప్పుని కాంబినేషన్గా చేసి తింటే చాలా బాగుంటుందండి. ప్యూర్ గుజరాతీ దాల్ అంటే పప్పులో కందిపప్పుతోనే చేస్తారండి. మిగతా ఏ పప్పులు వాడరు. అంటే నేను ఇందులో థిక్నెస్ ఇవ్వడానికి కొంచెమే మినపప్పు వాడాను, కొంచెం పెసరపప్పు కూడా వేశాను. బట్ గుజరాతీ స్టైల్ పప్పులో మాత్రం కందిపప్పుతోనే చేస్తారు. బెల్లం ఎక్కువ వేస్తారు, ఎందుకంటే స్వీట్గా తింటారు అన్నమాట పప్పు. కానీ మా ఇంట్లో పప్పులో మాత్రం స్వీట్ని ఎక్కువ నచ్చరండి. అలానే నేను స్వీట్ని అంటే బెల్లాన్ని తక్కువ వేశాను. బెల్లాన్ని వేస్తాను కానీ తక్కువనే వేస్తాను. తర్వాత ఈ పప్పులో పులుపు అంటే చింతపండు వాడారండి, నిమ్మరసం వాడతారు. నేను మాత్రం చింతపండు పేస్ట్ని వాడానండి. బెల్లం వేస్తాము కదా, కొంచెం చింతపండు టేస్ట్ ఉంటే కూడా బాగుంటుందని. మీకు ఒకవేళ బెల్లం నచ్చకుంటే స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఒక్కసారి పప్పుని ఇలా చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా మీరు ఈ స్టైల్లో పప్పు చేశారా? వీలైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పప్పులో మనము వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వాడలేమండి, అయినా కూడా సింపుల్గా చాలా బాగుంటుందండి. అంతే అండి, మై స్టైల్ గుజరాతీ దాల్ ఈజ్ రెడీ. ఈ అమ్మ చేసే రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మీరిచ్చే సపోర్ట్ ఈ అమ్మకి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరియు సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం. పప్పుని స్లో ఫ్లేమ్ పైన మనము 10 లేక 15 నిమిషాలు తప్పకుండా ఉడికించాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొన్ని పచ్చి టమాటా ముక్కలు మరియు కొత్తిమీర, నిమ్మరసం వేసానండి. ఇలా కొన్ని పచ్చి వెజిటేబుల్స్ని మనము ఈ రూపంలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. అంతే అండి, మన గుజరాతీ స్టైల్ పప్పు రెడీ అయిపోయింది. ఇలా అన్నం మరియు పప్పు, పాపడ్, మజ్జిగతో ఆ రోజు ఫుడ్ని ఎంజాయ్ చేసి. గుజరాతీ స్టైల్ ఫుడ్లో తప్పకుండా మజ్జిగతో ఎండింగ్ అనేదే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.